హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. మాది కోఆపరేషన్ అయితే హైదరాబాద్లో అయితే మేమందరం హైదరాబాద్ వెళ్ళామండి. వీళ్ళంతా మా తోటి కోడలు, మా అక్కయ్య వాళ్ళు, మా బావ కూతురు, మా ఆడపడుచు, మేమందరం వెళ్ళి అందరం ఫోటో దిగుతున్నాము. వాళ్ళైతే గురువారం వెళ్ళారు, శుక్రవారం ఏమో గృహప్రవేశము, సండే ఏమో దావత్ ఇచ్చిరండి. నేను సండే వెళ్ళాను. వీళ్ళైతే గురువారమే వెళ్ళారు. గురువారం వెళ్ళి వీళ్ళు సోమవారం వచ్చిర్రు. నేనైతే సండే పొద్దున్నే పోయి నైట్కి వచ్చేసిన. ఇంటి పక్కనే గార్డెన్ ఉందండి, ఇక్కడ పార్క్. ఇక్కడ అయితే మేమందరం ఆడుకోవటం, మంచి మంచి వీడియోస్, ఫొటోస్ అలా తీసుకున్నాం. అక్కడ ఐదుగురు అని ఇంకొక ఆమె రాలేదు. పని ఉంటే అక్కడ ఉండిపోయింది. కొనుక్కున్నది. ఇక్కడ చూడండి, మత్తుకొట్టి కోడలు ఇలా ఆడుతున్నారు. ఆమె తను మూడో ఆమె. అసలు వయసు మర్చిపోయి ఎంత హ్యాపీగా ఆడుతున్నారంటే పిల్లలు సందడి సందడి. అసలు వాళ్ళు 4-5 రోజులు ఉన్నా కానీ వాళ్ళకి అలా అనిపించలేదంట. అలా ఆడుకోవటం చేయటం. మేము 5గురు ఆడలేము కానీ అందరం కలిసి ఉంటామండి. గొడవలు పడటం, మాట్లాడుకోక ఉండటం అలా ఏం లేదు. అందరూ ఎప్పుడో ఒకసారి కలుస్తాం కాబట్టి హ్యాపీగానే ఉంటాము. ఇక మా ముగ్గురు యాదలు. నేను ఒక్కదాన్ని మిస్ అయ్యా అక్కడ. ఉన్నారు. అలా ఆటలు పాటలు మొత్తం చిన్నపిల్లలు అయిపోయారు వాళ్ళు. పాపం వాళ్ళు నన్ను తెలుసుకొని బాధపడ్డారట. ఎందుకంటే నేను బాబు కోసం పోలేను, చలి ఎక్కువ ఉంది, అంత దూరం బాబు జర్నీ చేయలేడు, అందుకని నేను వెళ్ళలేను. మా సార్ వెళ్ళారు, మా చిన్న బాబు వెళ్ళారు. చిన్న రిలేషన్ ఉంది. తను మా చిన్న తను మా ఆరాలు, తను మా అత్తమ్మ చెల్లె. మా అత్తమ్మని తను మా తోటి కోడలు, మా ఇంకో తోటి కోడలు వాళ్ళని మా సోని, మా బావ కూతురు. మళ్ళీ ఇక్కడ ఆడుకున్నామండి, కబడ్డీ ఆడేది ఇక్కడ. ఎప్పుడో ఆడిన ఆట ఏం గుర్తుంటుందండి. మనసులో అయితే ఉరకాల చేయాలని ఉండదు, బాడీ సహకరించదు. చూడండి, మొత్తం చిన్నపిల్లలాగా ఆడుతున్నారు. ఇక్కడైతే అది ఇట్లా చిన్న పిల్లలు ఆడుకోవటానికి ఉందండి పార్క్లో. ఇది మొత్తం అలా కూర్చునేసరికి ఇక్కడ వాచ్మెన్ ఉరికొచ్చి నువ్వు ఇరిగిపోతుందమ్మా, దిగండి దిగండి అంటే వీళ్ళు అసలు వినడమే లేదు, దిగడమే లేదు. ఇరిగిపోయినా సరే అని అందరు కూర్చున్నారు, అట్లా ఊరుకున్నారు. వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ సందడి చూడండి ఎంత హ్యాపీగా ఆడుతున్నారు. చిన్న పెద్ద ఏమి లేదు అక్కడ. ఇక్కడ అత్త కోడళ్ళు కూతురు. పాప వాళ్ళకు రౌండ్గా తిరగడానికి వస్తలేదు, అయినా ఆడుతున్నారు. ఒకసారి అలా ఆడుకుంటే మనకున్న బాధలన్నీ దూరమై హ్యాపీగా సంతోషంగా ఉంటాము. మళ్ళీ కొద్దిసేపు ఆడుతున్నారు, మళ్ళీ వచ్చి ఊగుతున్నారు. షార్ట్ వీడియోలో చిన్న చిన్న పెట్టిన చూసి ఇవన్నీ. ఇక్కడ బయటికి వెళ్తున్నాం. ఇక ఆడి ఆడి వాళ్ళకు చీకటి అయిపోయింది. పాపం అలసిపోయి నడవటానికి కూడా వస్తలేదు వాళ్ళకి. ఇక్కడ మేము వెళ్ళాము కదా, మా బట్టలు తీసుకెళ్ళాము. అప్పటికి అలసిపోయినా చీర మార్చుకొని ఇంట్లోకి వచ్చిన. ఇక మళ్ళీ చీర మార్చాలంటే నాకు ఇక అది అలాగే పెట్టేసాను.
వాళ్ళు ఇక్కడ అక్కడే జాబ్ చేస్తారు కాబట్టి అక్కడ మళ్ళీ మాట్లాడుతున్న వాళ్ళు బాబుని అలసిపోతా బాబు అన్ని విధాలు అద్భుతాలు వీళ్ళకి అన్ని విధాలుగా మేము ఎలా ఉంటామో అలా ఉంటేనే మేము వస్తాము. మళ్ళీ సాయంత్రం అయిపోయింది. ఇక్కడైతే మా బావ కోసం పోతలే అస్సలే ఉండడు. డీల పోతా కానీ ఇక్కడ కొద్దిగా కూర్చున్నా వాళ్ళు ఎలా తిడుతున్నారు అట్లా తింటూ అసలే కీకలేసిన ఆపండి ఆపన్నాయి. सब तार सासू ऊपर पड़ जाए ఇద్దరు యారలము మా కూతుర్లు అక్కడ ఇద్దరు బాగా కూతురు వాళ్ళు ఇద్దరు అక్క చెల్లెలు మేము ఇద్దరు మా కూతురు. ఇక్కడ కూడా నింపేసి మరుదున్న పక్కన కళ్ళు చీకటి అసలు కూర్చొని లేదు తింపేసిరు వాళ్ళు. లాస్ట్కి వచ్చి ఆపిల్ మారిదే ఇక్కడైతే మా చెల్లి వచ్చింది. చెల్లికి చెల్లి వాళ్ళు కూడా ఇక్కడ కూడా ఒక చిన్న రీల్ తీసామండి మేము. కానీ మా చిన్నత్తయ్య చూడండి ఇలా ఉంది. మా తోటి కూడా మా పెద్ద అక్క ఆడమంటే ఎలాగో ఆడేసి లాస్ట్ కుక్కల స్టైల్ చూడండి వాళ్ళు ఎలా చేస్తున్నారు. ఆటలు పడితే పెద్దవాళ్ళు లేదు చిన్నవాళ్ళు లేదు అందరు కలిసి హ్యాపీగా ఆడుతుంది. ఇప్పుడైతే అందరూ వచ్చి కూర్చొని తినేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సోమవారం వచ్చి నేను వచ్చేసి ఎందుకంటే నేను వదిలేసి వెళ్ళిన కదా. చిన్నోడైతే రాలేదు, మా చిన్నోడు బాబు దగ్గర